దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ తేదీని పొడిగించిన మార్కెట్ తీరు మార్పు రాలేదు. దీంతో 3 రోజుల వరకు లాభాలకు బ్రేక్ పడింది. చివరకు తీవ్ర నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు ముగిశాయి. సెన్సెక్స్ 756 పాయింట్లు నష్టపోయింది. 198 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 24,400 దిగువన ముగిసింది. గత 2 రోజులు మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. తాజాగా ఇరాన్ అమెరికా మధ్య నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. దీంతో మార్కెట్ మంచి జోష్లో ఉండాలి. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ ప్రారంభమే నష్టాలతో మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు ఉండడంతో పెట్టుబడిదారుల్లో నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ ముగిశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిపై పూర్వ విద్యార్థి దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో కలకలం రేపింది. 2 ఏళ్ల క్రితం ఆర్యదీప్ అనే విద్యార్థిని పీటీగా పనిచేస్తున్న రాజా వెంకట సురేష్ మందలించాడు. సక్రమమైన మార్గంలో నడుచుకోవాలని సూచించాడు. ఈ విషయంలో టీచర్పై పగ పెంచుకున్న ఆర్యదీప్ ఒంటరిగా వెళుతున్న ఉపాధ్యాయుడు రాజా వెంకట సురేష్ పై ఇనుప రాడ్డులతో దాడికి దిగాడు. ఈ దాడిలో టీచర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నన్ను పీకి మీద ఏదో చిన్న వస్తువు పట్టుకుని ఇలాగా కూసేదని ప్రయత్నం చేసి జరిగింది. ఘాట్లు కూడా ఇక్కడ మెడ మీద ఉన్నాయి అని తెలియజేసుకున్న క్రమంలో నన్ను పీకి మీద ఏదో చిన్న వస్తువు పట్టుకుని ఇలాగా కూసేదని ప్రయత్నం చేసి జరిగింది. ఘాట్లు కూడా ఇక్కడ మెడ మీద దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీని గురించి? థ్యాంక్ యూ భవని. పాలకొల్లు మండలం లంకల కోడేరు జడ్పీ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ సురేష్ పై అయితే విద్యార్థి ముందు రాడ్డుతో దాడి చేశాడు. దాడి చేసిన సమయంలో అడ్డుకోవడంతో అయితే రాయితో తలపై బలంగా కొట్టడంతో 6 కుట్లు వరకు తలపై కుట్లు పడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న తోటి ఉపాధ్యాయులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 2 సంవత్సరాల క్రితం ఆ విద్యార్థికి సంబంధించి నడవడిక మార్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో అయితే నిన్న సాయంత్రం సమయంలో ఉపాధ్యాయుడు బగ్గేశ్వరం వెళ్తున్న సమయంలో అయితే ఆ విద్యార్థికి తారసపడ్డ సమయంలో సురేష్ అనే వ్యాయామ ఉపాధ్యాయుడిని అడ్డగించాడు, దాడి చేశాడని చెప్పుకోవచ్చు. ఈ దాడిలో వ్యాయామ ఉపాధ్యాయుడికి అయితే బలంగా తలపై గాయాలయ్యాయి. అంటే పాలకొల్లు ఆసుపత్రికి తరలించిన సురేష్ అయితే మెరుగైన వైద్యం కోసం తణుకు ఆసుపత్రికి తరలించారు. అంటే తలపై 6 కుట్లు పడ్డాయి. చేతికి సంబంధించి బలమైన గాయం అవడంతో అయితే చెయ్యి విరిగిపోవడంతో అయితే చెయ్యికి కూడా సర్జరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.
దీనికి సంబంధించి ఇప్పటికే అదే ఆ విద్యార్థిపై అయితే కేసు నమోదు చేశారు. అంటే డిఈఓ అలాగే ఎంఈఓ కూడా దీనిపై పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఒక విద్యార్థికి మంచి చెప్పిన ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో అయితే ప్రజలైతే తీవ్రంగా విద్యార్థికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులను కూడా మందలించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఉపాధ్యాయుడిపై దాడి చేయటం, మైనర్ బాలుడు ఒక ఉపాధ్యాయుడిపై దాడి చేయటం అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా ఇటు ఉపాధ్యాయులు పిల్లలకి చదువు చెప్పాలన్నా ఏ విధంగా ఉంటుంది, దీనిపై అయితే సరైన చర్యలు తీసుకోవాలండి. ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధ్యాయుడికి అయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. చేతికి సంబంధించి చెయ్యి విరగపోవడంతో అయితే చేతికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా విద్యార్థులకు మంచి చెప్పిన మా మాస్టర్పై అయితే దాడి చేశారు. దీనికి సంబంధించిన వారిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా కోరే పరిస్థితులు ఉన్నాయి. పవన్, థ్యాంక్ యూ మురళి. రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పాపులేషన్ మేనేజ్మెంట్పై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేటు వివరాలను అధికారులకు సీఎం వివరించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32% టోటల్ ఫెర్టిలిటీ రేటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక, స్వర్ణవార్డు గ్రామ శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. అక్రమ గ్రావెల్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో విధులు నిర్వహించిన 2 మున్సిపల్, 2 కౌన్సిలర్లు, మరో 8 మంది మున్సిపల్ సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలను అతిక్రమించారని, సాక్షులకు డబ్బిచ్చి మభ్యపెట్టారని పిటిషన్లో వెల్లడించారు. కేసులో సాక్షులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అనంతబాబు బెయిల్ను తక్షణం రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణను రాజమండ్రి కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. రైట్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలను అతిక్రమించారని, సాక్షులకు డబ్బిచ్చి మభ్యపెట్టారని పిటిషన్లో వెల్లడించారు. కేసులో సాక్షులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అనంతబాబు బెయిల్ను తక్షణం రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణను రాజమండ్రి కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు ఫోన్ ద్వారా. అవునే, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా రాజమండ్రి ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ముప్పాల సుబ్బారావు పిటిషన్ అయితే వేశారు. దానికనే సుప్రీంకోర్టులో ఇచ్చిన బెయిల్ నిబంధనలను ప్రస్తుతం అనంతబాబు అతిక్రమించారని దీంట్లో ప్రధానంగా ఆయన పేర్కొన్నారు. దీని సందర్భంగా వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఆయన వాదించడం అయితే జరిగింది. అయితే సాక్షులకు ఏదైతే తన వ్యక్తిగత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ముఖ్యంగా నిన్న రాత్రి ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా ఆ కేసులో పోలీసులు కూడా ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించినప్పటికీ ఆయన పరారులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఎవరిని బెదిరింపులకు పాల్పడరాదు, భయభ్రాంతులకు గురి చేయకూడదు, ప్రలోభాలకి గురి చేయకూడదు అంటూ ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా అతిక్రమించారు. ఎందుకంటే డ్రైవర్ ఏదైతే హత్య కేసులో స్వయంగా తానే పాల్గొని ఆ తర్వాత శవాన్ని కూడా పూర్తిగా కూడా డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అతని స్నేహితుల్ని తాజాగా బెదిరించి వాళ్ళకి ₹1,00,000 కూడా ఇచ్చి తనకి అనుకూలంగా సాక్ష్యాలు చెప్పాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి రావడం, తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా 3 నెలల పైబడి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. తక్షణమే బెయిల్ రద్దు చేయకూడదు, ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బారావు అయితే పిటిషన్ వేశారు. అయితే ఈ దళిత యువతకు సంబంధించి వీధి సుబ్రహ్మణ్యాన్ని అంతమొందించి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఆ కేసు తీవ్రతను బట్టి కూడా ఆలోచించాలి. అప్పట్లో కూడా బెయిల్ ఇవ్వడానికి చాలా రోజులు సమయం తీసుకున్నప్పటికీ పూర్తిగా కూడా ఆ నిబంధనలను అతిక్రమించారంటూ కూడా ఈ రోజు పిటిషన్ పేర్కొన్నారు. ఈ అతిక్రమణకు ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే నిబంధనలు పూర్తిగా కూడా పాటించకుండా వ్యతిరేకంగా నడుస్తున్నారో వాళ్ళకి తక్షణమే బెయిల్ రద్దు చేయొచ్చంటూ కూడా ఆర్టికల్
79 ప్రకారం ఎందుకు రద్దు చేయకూడదంటూ కూడా పూర్తిగా కూడా ఈ ముప్పాల సుబ్బారావు తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఈ ఈ కేసుకి సంబంధించి తాజాగా అనంతబాబుపై మరొక, ఎందుకంటే సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నారు, లంచాలు ఇవ్వడానికి చూశారు, ఆ కుటుంబ సభ్యులను బెదిరించారు, వాళ్ళని పూర్తిగా అనుకూలంగా మార్చుకోబోతున్నారు, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు అంటూ కూడా స్వయంగా ఏదైతే చనిపోయినటువంటి వీరి సుబ్రహ్మణ్యం సంబంధించి అతని స్నేహితులు నలుగురు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం, ఆయనకి స్వయంగా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సమాచారం తెలిసి తాజాగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కారణాల రీత్యా అతను బెయిల్ రద్దు చేయాలని అయితే చేశారు. దీన్ని 2 రోజులకైతే వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ 2 రోజుల తర్వాత అయితే కొనసాగుతుంది. ఈ లోపల ఈయన కేసు పురోగతికి సంబంధించి ఒకవేళ అనంతబాబు అరెస్ట్ కాబోతారా, లేదా ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ బెయిల్ కోసం ఆశ్రయిస్తారా, ఏం చేస్తారన్నది ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తే ఒక కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుగులోకి వచ్చాక వస్తుంది. ఏదేమైనా రాజమండ్రిలో ప్రస్తుతం తాజాగా అనంతబాబు వ్యవహారం అప్పుల్లోనే సంచలనంగా పేరొందినటువంటి ఈ వార్త ప్రస్తుతం మరొకసారి తెర మీదకు రావడం, ఏదైతే 2022 మే 19వ తేదీ అదే రోజు ఈ నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబు పుట్టినరోజు కూడా కావడం, ఈ 2 ప్రాధాన్యత సాధించిన తన పుట్టినరోజు నాడే తన డ్రైవర్ని హత్య చేసి పూర్తిగా కూడా ఈ ఘటనలో A1గా ఉన్నటువంటి నిందితుడు, ఆ తర్వాత తన భార్య లక్ష్మితో కూడా A2గా తాజాగా చేసిన నేపథ్యంలో వీటన్నిటిని చూస్తా ఉంటే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు ఎమ్మెల్సీ అనంతబాబు అంటూ కూడా రాజకీయ విశ్లేషకుల వైపు లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కూడా ప్రస్తుతం చెప్తున్నారు. పూర్తిగా ఈ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసు తన మెడకు భారీగానే చుట్టుకుంది, తన మెడకి పూర్తిగా కూడా దీని నుంచి బయటకు లాగాలి అంటూ కూడా ప్రస్తుతం కొంతమంది నేతలు కూడా బాహాటంగానే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు పూర్తిగా కూడా ఈ నిబంధనలు పాటించలేదు. దానికి సాక్ష్యాధారాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. స్వయంగా ప్రత్యక్షంగా సాక్షులే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి కేసు నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు తాజాగా పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం బెయిల్ కూడా పూర్తిగా రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏది పూర్తిగా సమాచారం తెలియాలి, ఇదంతా ఏం జరిగిందన్నది స్పష్టత రావాలంటే మాత్రం అనంతబాబు పరారీలో ఉన్నటువంటి అనంతబాబు అయితే దొరకాలి. పోలీసులు ప్రత్యేకించి బృందాలతో గాలింపు చర్యలు ఒకవైపు చేస్తూనున్నారు. ఇది ఈ రోజు సాయంత్రానికి, అంటే ఇప్పటికే అనుచర వర్గంలో సంబంధించి ఒకరిని తన అనుచర వర్గంలో ఒక అతన్ని రిమాండ్లోకి తీసుకున్న అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకించి కొంత సమాచారం ఎక్కడ ఉన్నారు, ఎటువైపు వెళ్ళారన్న సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని కొంత ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. 2 రోజులైతే ప్రత్యేకించి ఎలాగైనా బృందాలను ఏర్పాటు చేసి అనంతబాబుని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు రంగం అయితే సిద్ధం చేశారు. చూడాలి తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. ఏదేమైనా మరొకసారి తన సొంత డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి నిందితుడుకున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు అయితే కీలక మలుపు తిరగబోతుంది. పూర్తిగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా బెయిల్ రద్దయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. పావని, థ్యాంక్ యూ వర్మ.
కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో గత నెల 11వ తేదీన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి 8 స్లూయిస్లు కొత్తగా ఏర్పాటు చేసేందుకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి స్లూయిస్ ఏర్పాటు కోసం నేటి వరకు జీవో విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి మరో 50 రోజుల సమయం ఉండటంతో ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో రైతులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితులపై మా స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గత నెల 11వ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లతో సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపై సీఎం సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ ప్రధానంగా టీడీపీ సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సమావేశం జరిగి గత నెల 11న సమావేశం జరిగి నేటికి 30 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ పనులకు సంబంధించి దాదాపు ఆ సమావేశంలో 15 పనులను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేటి వరకు సీఎం అనుమతించి దాదాపు 30 రోజులు గడిచినా ఆ పనులకు సంబంధించిన అనుమతిస్తూ జీవో జారీ కాకపోవడంతో ఆయా నియోజకవర్గాలలో ప్రజలతో పాటు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇటు పత్తికొండ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే నియోజకవర్గం మీదుగా హంద్రీనీవా సృజల స్రవంతి ప్రాజెక్టు కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ వెంట పత్తికొండ నియోజకవర్గ పరిధిలో 8 తూములను ఏర్పాటు చేస్తే దాదాపుగా 12,700 ఎకరాలకు సాగునీటితో పాటు మొత్తం 72,000 మంది రైతుల ప్రయోజనాలు చేకూరుతుందని వీటి నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు. అయితే పత్తికొండ ఎమ్మెల్యేతో పాటు ఇటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మొత్తం 15 సమస్యలు ప్రస్తావించగా ఆ 15 సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్టు వాటిని మంజూరు చేస్తున్నట్టు కూడా సీఎం ప్రకటించారు. ప్రకటించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఆ పనులకు సంబంధించిన జీవో విడుదల కాకపోవడంతో ఇటు పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి తూముల నిర్మాణాలు జరుగుతాయా లేదా నేటి వరకు జీవో విడుదల కాకపోవడంతో రాబోయే వర్షాకాలం కేవలం 40 రోజుల గడువు ఉండడంతో ప్రస్తుతం జీవో విడుదల కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు చొరవ చూపి హంద్రీనీవా సృజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు 8 తూముల నిర్మాణం కోసం జీవో విడుదల చేయడంతో పాటు నిధులు మంజూరు చేస్తే రాబోయే వర్షాకాలంలోపు అంటే 40 రోజుల్లోపే అధికారులు టెండర్లు పిలవాలి. టెండర్లలో అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనాలి. ఆ పాల్గొన్న కాంట్రాక్టర్కి ఎలిజిబిలిటీ అయిన కాంట్రాక్టర్కి పని అప్పగించి రాబోయే 40 రోజుల్లోపు 8 స్లూయిస్ల నిర్మాణం చేపడితే తప్ప వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 8 తూముల ద్వారా సాగునీటిని అందించే అవకాశం అయితే ఉండదు. సో ఆ సాగునీటిని అందించాలంటే ప్రస్తుతం ఆ 8 తూములకు సంబంధించిన జీవోతో పాటు 4 కోట్ల రూపాయలను విడుదల చేయాలని పత్తికొండ ప్రాంత రైతులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడిని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, కర్నూలు.
సీఎం చంద్రబాబు దృష్టికి పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదం వ్యవహారం వెళ్లింది. పిఠాపురం పాడా సమావేశం సందర్భంగా నిన్న జరిగిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. రైట్ సీఎం చంద్రబాబు దృష్టికి పిఠాపురంలో ప్రోటోకాల్ వివాదం వ్యవహారం వెళ్లింది. పిఠాపురం పాడా సమావేశం సందర్భంగా నిన్న జరిగిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తీరును సీఎం చంద్రబాబు తప్పుబట్టినట్లు తెలుస్తుంది. వర్మ వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణ పట్టడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని, ఇలాంటి చర్యలు పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు పంపుతాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పల్లాకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అవునే, పిఠాపురం నియోజకవర్గంలో ప్రోటోకాల్ వ్యవహారం కూటమిలో తీవ్ర ఉద్రిక్తతకే దారితీసిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం తాజాగా ఈ విషయంపై నివేదిక కావాలంటూ కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసన్ అయితే కూడా ఆదేశించడం అయితే జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు ఫోటోకు సంబంధించినంత వరకు ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎక్కడా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూటమి నేతలుగా కొనసాగడం లేదు. పూర్తిగా చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. చంద్రబాబుని అసలు పట్టించుకోవడం లేదు. తాజాగా తన సీటును కూడా త్యాగం చేసి గెలిపించినటువంటి తనకి ఎక్కడా కూడా ప్రోటోకాల్ వ్యవహారానికి సంబంధించినంత వరకు చంద్రబాబుకి లేదు. అటువంటిది నన్ను కూడా పక్కన పెట్టేసే పరిస్థితులు కనపడుతున్నాయి. పూర్తిగా తొలుత నుంచి కూడా ఈ ఘటనలు, ఇటువంటి ఘటనలు చాలానే సార్లు జరిగాయి. అయినా సరే తీరు మార్చుకోవట్లేదు కూటమిలో నాయకులు అంటూ కూడా నిన్న వర్మ ఆగ్రహం చెందిన పరిస్థితులు అవుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో ముఖ్యంగా ఈ దోమ సంబంధించి ఏదైతే యానిమేటర్లు ఉంటారో వాళ్ళకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిఠాపురం అధికార ప్రాధికార సంస్థ అయితే, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏదైతే పాడాగా పిలువబడుతుందో దాంట్లో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఏదైతే స్టేజ్ మీద లోపల హాల్లో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండవు, బయట బ్యానర్లు పూర్తిగా కూడా ఎక్కడ చంద్రబాబు ఫ్లెక్సీల్లో ఎక్కడ కనపడలేదంటూ కూడా తొలి ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే ఆగ్రహం చెందిన పరిస్థితిలోనే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జనసేన నేత పెండిన దొరబాబు అలాగే జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే తుమ్మలబాబు కూడా వచ్చిన నేపథ్యంలో ఇరువురు వాగ్వివాదం చేసుకుని తోసుకునే పరిస్థితుల దాకా అయితే వెళ్ళాయి. అయితే ఈ శిలాఫలకాలపై చంద్రబాబు ఫోటోలు అసలు కనపడడం లేదు, చిన్నగా వేస్తున్నారు ప్రతి కార్యక్రమానికి అంటూ కూడా ఈ మధ్య గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా తాజాగా ఈ ఘటనలు అక్కడక్కడ కొనసాగుతూనున్నాయి. వర్మ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదేమైనా టీడీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి ఫోటో లేకుండా ఇక్కడ కార్యక్రమాలు ఎలా చేస్తారంటూ కూడా ఆయన ప్రతిసారి వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా ఈ రోజు నిన్న జరిగిన ఘటన తర్వాత దీనిపై ఆరా తీసేందుకు రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం, అయితే నివేదిక కావాలంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇరువురు నేతలు ఏదైతే అటు జనసేనకు సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, అలాగే అక్కడ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు జనసేన నాయకుడు పెండిన దొరబాబు పూర్తిగా కూడా మేము ఎక్కడికైనా వస్తాం, ఏదైనా దీనిపై మాట్లాడతాం, పూర్తిగా మీరు ప్రవర్తించిన తీరు తప్పు అంటూ కూడా వాళ్ళు చెప్తుంటే వర్మ మాత్రం
రాష్ట్ర సీఎం గా ఉన్న వ్యక్తికి ఆ పార్టీ గౌరవం ఇవ్వకపోవడం అన్నది తప్ప కాదు అంటూ కూడా ఎదురు ప్రశ్నలు వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు పూర్తిగా కూడా తొలుత నుంచి టీడీపీ అక్కడ గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ పార్టీ మీద కూడా గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజాగా జనసేన, టీడీపీ అలాగే బీజేపీకి సంబంధించి ఈ సీట్ల పంపకంలో పిఠాపురం నియోజకవర్గం జనసేనకు రావడం, జనసేన తరపు నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి నెగ్గడం, మంత్రి అవడం, ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తరుణంలో పూర్తిగా అక్కడ టీడీపీని నీరుగార్చే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు ఎంత చేసినా. ఎందుకంటే బలంగా టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు, పేరున్న నాయకుడు పూర్తిగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకుని సృష్టించినటువంటి వ్యక్తిగా పిఠాపురం వరము కూడా కొంత పేరుంది. అలాగైతే అటువంటి స్థానంలో కూడా పూర్తిగా సీట్ల సర్దుబాటు వ్యవహారంలో అప్పుల్లో తగ్గారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ తనని పట్టించుకోకపోయినా రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ అన్నది పాటించడానికి అధికారులు కావాలనే ఈ పొరపాట్లు చేస్తున్నారు, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవద్దు అంటూ కూడా వర్మ ఒకవైపు వాదన వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం చంద్రబాబు దగ్గరికి వెళ్ళడం, తాజాగా నివేదిక కావాలని అడిగారు. అయితే రాబోయే రోజుల్లో వీళ్ళు సమన్వయంగా కొనసాగాలి, ఇటువంటి వ్యవహారాలు దూకుడుగా ప్రవర్తించొద్దని చెప్తూ కూడా ప్రస్తుతం చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో తాజాగా మరికొన్ని రోజుల్లో పూర్తిగా చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.